ఆర్యా బీయింగ్ ఇన్ దిస్ మూవీ ఇండస్ట్రీ ఇప్పటికీ కూడా మీ ఇంట్లో రిలేటివ్స్ పెళ్లి చేసేసుకో అమ్మా తొందరగా అని చెప్తారా? ఎవరు చెప్పారు? చెప్పరా? ఈ మధ్య మానేశారా? ఇంకా పెళ్లి చేసుకోవద్దు, నువ్వు పని చేయాలి, నువ్వు మంచి చేస్తున్నావు మంచి. అవునా? వెరీ నైస్ యా. అందరికి తెలుసు పెళ్లి చేస్తే కొంచెం డివైడ్ అయిపోద్ది ఫోకస్ కదా. కరెక్ట్. దట్స్ గుడ్ థింగ్ when you are ready to do it. When you are ready to divide your focus, appudu it's a very topic. But as of now, so when are you ready to divide? మీ ఇంట్లో ఎలా గొడగట్లేదు కాబట్టి నేను అడుగుతున్నా. అడగండి నాకు కొంచెం. అదే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అమ్మా? చూద్దామండి. అదే ఇప్పుడు ఒకవేళ గనక మన మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ లో పెళ్లి కానటువంటి మన హీరోల ఫోటోలు ఉండి నేను వాళ్ళ సంబంధాలు కూడా చూస్తున్నట్టయితే నువ్వు ఎవరిని చేసుకోవడానికి ఇష్టపడతావు చెప్పమంటావా? కొన్ని పేర్లు చెప్పు. ప్రభాస్, విజయ్ దేవరకొండ, ఇంకెవరి పిల్లగాలి తొందరగా చెప్పంటారా బాబు? సందీప్ కిషన్, నిఖిల్ గైప్, ఫాదర్ అడవిశేష్, విశ్వక్సేన్. మీరెందుకు ఇంతమంది కనుక్కుంటున్నారు? చెప్పండి. అడవిశేష్, విశ్వక్సేన్. తెలుసు కదా నాకు ప్రభాస్ అంటే ఎంత ఇష్టం. అంటే హైట్ మ్యాచ్ అవుతుందనా? లేదండి, పర్సనాలిటీ మ్యాచ్. పాన్ ఇండియా లెవెల్ ప్లానింగ్. ఓకే. అంటే సారీ అమ్మా, ఆయన రిజిస్టర్ అవ్వలేదు మ్యాట్రిమోనీ వెబ్సైట్లో. నేను ఊరికే చెప్పాను దాకా. అయిన రోజున నేను తప్పకుండా చెప్తాను. నేనున్నానుగా. ఎన్ని పెళ్ళిళ్ళు ఈ చేత్తో ఇలా 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 చేసేసాను. అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటో చెప్పండి. ప్రస్తుతానికి 12% కడుతున్నానండి. బ్యాంకులతో మాట్లాడాను, ఒక 2% తగ్గిస్తా అని చెప్పారు. ఓకే. ఈయనకి సెల్ఫ్ ఇంట్రెస్ట్కి బ్యాంక్ ఇంట్రెస్ట్కి తేడా తెలియట్లేదు. ఎనీవే, ఈ అమ్మాయి అమ్మా నీ పేరమ్మా? నా పేరు సిద్ధి. సిద్ధి. ఓ ఓకే ఓకే. మంచి సంబంధం చూస్తాను నేను నీకు. నీకు ఏమి ఇష్టం చెప్పు లైఫ్లో? హాబీస్? నాకు డాన్సింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా మ్యూజిక్ ప్లే చేస్తే నేను డాన్స్ చేసేస్తా. ఓ, ఎప్పుడైనా ప్లే చేస్తే చాలా కష్టం అమ్మా. రేపు పొద్దున పెళ్ళైన తర్వాత మీ ఆయనకి నడుం పట్టు ఉంటే నువ్వేమో మంచం ఎక్కి డాన్స్ చేస్తే మంచం విరిగిపోతుంది కదా. అది 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 కాకుండా వేరే ఏమైనా చెప్పు. కాఫీ తాగడం అండి, చికెన్ తినడం, అవన్నీ. తాగకపోతే కాఫీ మిగిలిపోతుంది, తినకపోతే చికెన్ పాడైపోతుంది. గుడ్ గుడ్ గుడ్, వెరీ నైస్. మా బావగారికి కూడా ఇష్టం సేమ్ కాఫీ, చికెన్ టిక్కా అన్ని. చూసారా, మ్యాచ్ అయిన ఇష్టాలు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి నేను మ్యారేజ్ ఫిక్స్ చేయాలా? అవునండి. అన్ని మీరే ఫిక్స్ చేసేస్తే నేను ఎందుకు? నేను వెళ్తున్నా. మరి నన్ను పిలిచింది ఎందుకు? ఐఎమ్ సెలబ్రిటీ మ్యారేజ్ వాట్ ఎవర్ చెప్పట్లేదు. మళ్ళీ తమ్నేల్ అదే ఓకే. కానీ నేను కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత నేను పెళ్లి చేయగలనా లేదా అనేది నేను డిసైడ్ చేస్తాను. ఓకే ఓకే. ఒకసారి మీ పేరు జేమీ కదా? యా. మీ ప్రొఫైల్ కూడా బాగుంది, సంబంధం ఏమైనా చూడమంటే. ఓ సారీ, పెళ్ళైపోయింది. ఓకే ఓకే, పర్లేదండి. మీ పిల్లల్ని కూడా ఇప్పుడే రిజిస్టర్ చేసేసేయండి. ఓహో ఎస్. కొంచెం టైం పడుతుంది ఈ మధ్యకాలంలో పెళ్లి సంబంధాలు అవి కుదరడానికి. 10 years లోపల మేము వెతికి పెట్టామండి. ఓకే. అంటే ఇప్పుడే ఏ స్కూల్లో వీళ్ళు చదువుతున్నారు, ఏ స్కూల్లో వాళ్ళు చదువుతున్నారు, మనకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనుకోండి, సంబంధాలు బాగా కుదురుతాయి. కరెక్ట్ అండి. ఇప్పుడు నేను నా మ్యాట్రిమోనియల్ సైట్లోకి తీసుకోవాలి అనుకుంటే ఆ ఒక్కటి అడక్కు లాంటివి ఏమి ఉండకూడదు, నేను అన్నీ అడుగుతా. ఓకేనా? మీకు ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు. సరే అయితే పెళ్ళి అనేది ఒక పాన్ ఇండియా విషయం కాబట్టి పెళ్లి చేసుకోవడం మంచిదా లేకపోతే బ్యాచులర్గా ఉండిపోవడం మంచిదా చెప్పండి. అంటే పెళ్లి కానోడికి అయితే బాగుంటుంది అనిపిస్తుంది అండి, అయినోడికి కాకపోతే. అదే పెళ్ళి అంటే. వావ్, వెరీ గుడ్, రియల్లీ నైస్, రియల్లీ నైస్. మీరేమనుకుంటున్నారు? నేను సిగ్గుపడుతున్నాను అంతే. ఎవరైనా సిగ్గు ఇలా పడతారు, ఇలా పడుతుంది అంటే పొడుగ్గా ఉండడం వల్ల కాబోలు, సిగ్గు కూడా చాలా అనుకూలంగా పడుతుంది. నైస్ అమ్మా, వెరీ నైస్. నువ్వు చెప్పమ్మా, బాత్రూంలో హోటల్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సబ్బులు అవి దొంగతనం చేసావా? తెలుసుకోవాలి కదా, మేము మ్యాట్రిమోనియల్ సైట్లో పెడుతున్నప్పుడు. వి షుడెంట్ హావ్ క్రిమినల్ రికార్డ్స్. లేదండి, లేదు, అవన్నీ నేను చేయను. పోనీ టవల్స్? లేదండి. బకెట్లు, మగ్గులు? మేబీ. ఓకే, అలాంటి మ్యాచ్ చూస్తాను నీకు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు సేమ్ కుదిరేలాగా. నైస్ నైస్. మీరు చెప్పండి, బాత్రూంలో మీరు సింగింగ్ ప్రాక్టీస్ చేస్తారా, యాక్టింగ్లో డైలాగులు ప్రాక్టీస్ చేస్తారా? రెండు చేయండి. స్నానం చేసి వస్తారు. అమేజింగ్ అసలు. అంటే అప్ టు ద మార్క్ పాయింట్ ఉండే వాళ్ళనే చూడాలన్నమాట మీకు. ఓకే, మా
ప్రొఫైల్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అబ్బాయిలు ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మంచిది, ఏ వయసులో ఫాదర్ అవుతే మంచిది? చెప్పండి. 27లో పెళ్లి చేసుకుంటే 30 లోపల ఫాదర్ అయితే బై టైం వాళ్ళకు ఒక 50 వచ్చేటప్పటికి వీళ్ళు కూడా ఒక 20 ఏజ్ ఉంటుంది. ఓకే. అంటే రియల్ మా ఫాదర్ చెప్పారు. అంటే మేము చేసుకోలేదు, అలాగే ట్రై చేశారు, అప్పుడు కుదరలేదు సంబంధాలు. ఇలాగే అలా చేసుకుంటే మీరు కూడా దీంతో పాటు ఏకీభవిస్తున్నారు? అవునవును, కరెక్ట్, ఐ అగ్రీ. అబ్బాయిలు కూడా 27కి. 27. అదేంటి 21కి అప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు కదా? మరి గవర్నమెంట్ అఫీషియల్లీ ఆ టైం ఇచ్చినట్టుంది 21 అని. అంటే వాళ్ళకి కూడా కొంచెం లైఫ్ లో సెటిల్ అయ్యి మెచ్యూరిటీ రాదంటారా 27 ప్లస్ అంటే ముందు సెటిల్ అవ్వాలి కదండి. ఉద్యోగం రాగానే తక్కువ కాదు కదా, ఒక ప్రాసెస్, ఒక ఆ ఉద్యోగం నిలబడుతుందో లేదో తెలియదు, బాధ్యత తీసుకోవాలి, తనకు ముందు తను అర్థం చేసుకోవాలి, తను ఇంకొకరిని పోషించాలంటే ఆ క్యాపబిలిటీ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఓకే. ఐ లవ్ యూ అది కాదు, మీరు ఎవరికి చెప్పారు, ఎప్పుడు చెప్పండి? సంబంధం చెప్పలేదు సార్. చెప్పలేదు సారా? ఈయనేమో ఇందాక ఏజ్ గురించి మాట్లాడతారు, ఈవిడేమో సార్ అంటారు. ఎట్లా కనిపిస్తున్నానండి మీకు నేను? చెప్పమ్మా. ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేదు? లేదు. మై గాడ్, ఈ అమ్మాయికి బాగా దొంగ సంబంధమే చూడాలి. అంటే ఇక్కడే ఇంత పెద్ద అబద్ధం చెప్పిందంటే. అబద్ధమా? ఎందుకు నమ్మకం లేదా? కొంచెం నమ్మబుల్గానే ఉంది, ఎందుకంటే మీరు చాలా పొడుగ్గా ఉండడం వల్ల అదే హైట్ అబ్బాయి దొరికి మీరు ఐ లవ్ యూ చెప్పడానికి ఛాన్స్ దొరకడం అనేది ఇండియాలో కష్టం. యూరోప్ వెళ్ళండి, ఇక్కడ కొంచెం హైట్ అది మ్యాచ్ అయినట్టే కనిపిస్తుంది కదా? కరెక్ట్, మ్యాచ్ అవుతుంది. ఓకే. ఎస్. మీ ఫ్యామిలీలో పట్టింపులు ఏమైనా ఉన్నాయా? అంటే నాన్ వెజ్ తినకూడదు, వెజిటేరియన్ తినాలి, అమ్మాయి పట్టు చీర కట్టుకోవాలి. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఒక పెద్ద పట్టింపు ఏంటంటే ఏ రోజు వెజిటేరియన్ తినకూడదు, ప్రతిరోజు నాన్ వెజ్ తినాలి. బాబా మంచి ఫ్యామిలీ అండి, మీ వల్లే చాలా కోళ్ళు. ఓకే. ఇంకా పట్టు చీర అమ్మాయి కట్టుకోవాలి, మోడర్న్ డ్రెస్సులు వేసుకోకూడదు అలా ఏం లేదు. ఓకే. వి వెల్కమ్ ఎవ్రీ టైప్. ఓకే. వి నీడ్ ఎ గర్ల్, దట్స్ ఆల్. అమ్మాయి ఇంపార్టెంట్. ఓకే, గాట్ దట్. పాటలు అది లేదండి, పాడక్కర్లేదా? వేలం పాట లేదండి, అలాంటివి కూడా అక్కర్లేదా? ఓకే. మీరు ఎవరినైనా స్టాక్ చేస్తున్నారా సోషల్ మీడియాలో? లేదండి. ఏయ్ హలో, సోషల్ మీడియా చాలా తక్కువ ఉంటాను, మీరు చూడండి ఎప్పుడన్నా, అడగండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. చెప్పమ్మా, నువ్వు ఎవరైనా స్టాక్ చేస్తున్నావా? నిన్ను స్టాక్ చేస్తున్నట్టుగా కూడా నీకు ఎప్పుడు అనిపించలేదా? స్టోరీ మీద కింద అక్కడ హలో, ఇప్పుడే ఒకటైతే పర్ఫెక్ట్ కుదిరిందండి. అబద్ధాలు ఐ లవ్ యూ చెప్పలేదు, నేను స్టాక్ చేయలేదు, పర్ఫెక్ట్. నాన్ వెజ్ కుదిరిపోయింది. ఐ థింక్ ఆల్మోస్ట్ మనకి కావాల్సినటువంటి లక్షణాలు అన్నీ దొరికేసినట్టే. మీరు ఏదైనా డేటింగ్ యాప్లో రిజిస్టర్ అయి ఉన్నారా? నాకు ముందే చెప్పాలి. అదేంటి డేటింగ్ యాప్ ఏంటి? అంటే క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నాం. కరెక్ట్. అంటే మన కాల్ షీట్స్ గురించి, అలాగే మనం ఎక్కడ వర్క్ ఉందో వాటి డేట్స్ ని మనం పెట్టుకుంటాం కదా, అది. అవునవును. లేదండి, నాకు మేనేజర్ ఉన్నారు. ఆయన డేటింగ్ యాప్ లో ఉంటాడా? ఓకే. మీరండి? సారీ, నా పెళ్లి అయిపోయింది. యా, కూతురు కూడా ఉంది, చిన్న కూతురు. కొంచెం మీరు బాధగా చెప్తున్నారు ఎందుకు? లైఫ్ అయిపోయింది కదా, పెళ్ళి తర్వాత ఏముంది? ఏం లేదు. అంటే నో ఎంటర్టైన్మెంట్, నో సింగిల్ పర్సన్ ఎంటర్టైన్మెంట్. yes, only there we have fun ఉంటుంది. మొగుడుని సాధించడమే పెద్ద ఎంటర్టైన్మెంట్. యా, ఎగ్జాక్ట్లీ. ఒక వైఫ్ కి దొరికేటువంటి చాలా పెద్ద ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే, మ్యారేజ్ అవ్వగానే ఒక మనిషిని మనం, నువ్వు ఏ టైంకి ఇంటికి రావాలి, ఏ టైంకి ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి, ఇంటి లోపలికి వచ్చేటప్పుడు నువ్వు ఏం తీసుకొని రావాలి, ఏం తీసుకొని పోవాలి, ఇవన్నీ మన ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఈ మ్యాట్రిమోనియల్ సైట్ ని కొన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉన్నాను కదా, సో ఐ గాట్ దట్ పవర్. మీకు ఇంకేమైనా పట్టింపులు ఉంటే చెప్పండి, పలానా అమ్మాయే కావాలి అని. అలాంటిది ఏమీ లేదండి, మంచి చదువుకున్న అమ్మాయి ఉండాలి. అంటే చదువు అంటే ఎంబీఏనా, సిఏనా? అంటే జాబ్ చేసే అమ్మాయి. యాంకర్ అయినా పర్లేదా? పర్లేదండి, ఎవరైనా పర్లేదు, యాక్ట్రెస్ అయినా పర్లేదు. ఓకే. ఫైనల్లీ మీరు కూడా చెప్పేసేయండి, మీకు ఎలాంటి వాళ్ళు కావాలో. యాపిల్ బాక్స్ అవసరం లేదు. అసలు అయ్యో వద్దండి, కట్ చేసేయండి ప్లీజ్. ఇదే thumbnail.
ఫారియాకి యాపిల్ బాక్స్ అవసరం లేని వాడే కావాలి హస్బెండ్ గా. దయచేసి ప్లీజ్ మీరైతే ఖచ్చితంగా ఈ ప్రొఫైల్ పిక్స్ అవి చూసి మోసపోకండి, ఎందుకంటే వాళ్ళు ఇలా దిగుంటారు ఫోటో, కింద ఏమున్నాయో మనకు తెలియదు. డైలాగ్ కూడా ఉంది మన మూవీలో, మీరు చూసారా ఆల్రెడీ? మూవీ చూడలేదు, ట్రైలర్ చూశాను నేను. మూవీ మనం రిలీజ్ అవ్వగానే వెళ్ళిపోయి చూసేస్తాం. ఓకే, సో ఐ థింక్ ఆల్. మీరు ఎప్పుడైనా ఇలా ఆ ఒక్కటి అడగుకు అనేటువంటి క్వశ్చన్స్ ఫేస్ చేశారా? ఏ క్వశ్చన్ అంటే మీకు చిరాకు, ఆన్సర్ చెప్పక్కర్లేదు, ఏ క్వశ్చన్ అడిగితే మీకు చిరాకు? ఎప్పుడు ఈ రిలేటివ్స్ ఉంటారు కదా, రిలేటివ్స్ పక్కింటి వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా, మనం చదువుకునే రోజులు ఎప్పుడవుతుంది చదువు అంటారు, చదువు అయిపోయిన తర్వాత ఎప్పుడు ఉద్యోగం అంటారు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎప్పుడు పెళ్ళి అంటారు, పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు ఎప్పుడు అంటారు, పిల్లలు ఫస్ట్ పిల్లలు కన్నా ఒక పాపన బాబున కన్న తర్వాత మళ్ళీ రెండో పిల్లలు ఎప్పుడు అంటారు. ఈ కాన్స్టెంట్ నాకు ఈ డబ్బు అయితే అర్థం అవుతుంది. అంటే మన లైఫ్ లో మనకంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. సో అలాంటి ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు పిల్లల గురించి కానీ పెళ్లి గురించి కానీ ఆ ఒకటి అడగకు అని చెప్పాలనిపిస్తుంటుంది. వాళ్ళ చేతిలో మనం రిమోట్ ఇచ్చామంటే వాళ్ళు లాస్ట్ వరకు ఎప్పుడు పోతామని కూడా అడుగుతారు. మీకేంటి ఏ క్వశ్చన్ అంటే చిరాకు? ఆ ఒక్కటి అడక్కు అని మీరు ఏ క్వశ్చన్ అంటారు? కొన్నిసార్లు యుల్ హ్యావ్ సమ్ పీపుల్ కదా, ఫాలో బ్యాక్ ఎందుకు చేయలేదు, ఫాలో బ్యాక్ ఎందుకు చేయలేదు, మిస్ కాల్ వచ్చింది కాల్ బ్యాక్ చేయలేదు, మెసేజ్ ని రిప్లై ఎందుకు చేయలేదు, చేయలేదంటే చేయలేదు. కరెక్ట్. నా మెసేజ్ కి నేను ఎందుకు అప్రిషియేట్ చేయలేదు, నేను ఫార్వర్డ్ గుడ్ మార్నింగ్ పెట్టాను ఎందుకు కొట్టలేదు మళ్ళీ నాకు. మీకండి అలాంటి క్వశ్చన్? మీకు తెలుసు నేను కామెడీ చేస్తున్నా కదా, నా కెరియర్ అదే, లైక్ ఐ లవ్ డూయింగ్ స్టాండప్ కామెడీ అన్ని. బట్ దిస్ టైమ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ కామెడీ, ఎవ్రీబడి స్టార్టెడ్ ఆస్కింగ్ మీ ఓకే కామెడీ ఓకే అదొకే, కానీ చదువు అయిపోయిందా, ఉద్యోగం ఏంది? ఐమ్ లైక్ నో, కెరియర్, దిస్ ఇస్ మై కెరియర్, కామెడీ ఇస్ మై కెరియర్. అది కాదులే కామెడీ, సీరియస్ ఏముంది అది చెప్పండి. సో దట్ ఈస్, ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ దట్. yes and you will have to answer that always. నేను ఇప్పటికీ కూడా ఏ పెద్ద ఫంక్షన్లు చేస్తున్నా నాకు ఇంటి నుంచి కాల్ వచ్చేటప్పుడు పాలకూర తీసుకొని రా అంటారు. సో దట్ ఈస్ ఇన్నెవిటబుల్, మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.